విద్యార్థులకు నా యొక్క నమస్కారములు. నా పేరు హని. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాల పాణ్యం సెంట్ కాలనీ. ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ ఈరోజు జాతీయ ఓట్ల దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మన సామాన్య ప్రజలలో ఉండే ఆయుధమే ఒక ఓటు. ఆ ఓటు ద్వారానే మా జీవితాలు మారుతాయి, ప్లస్ మీ జీవితాలు కూడా మారుతాయి. ఆ ఓటుని అమ్ముకోవద్దండి ప్లీజ్. మీరు వేసే ఓటు వల్ల మా జీవితాలు కూడా మారిపోతాయి. అలాగే మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి మన రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 324 ప్రకారం సంఘ స్థాపన ఈసీఐ స్థాపన జరిగింది. కాబట్టి ఆ ఓటుని మనం డబ్బులతోటి అమ్ముకోవద్దండి. పెద్దలందరూ చెప్పారు, మీ ఓటుని మీరు ఎట్లా అమ్ముకుంటారో అది వేస్ట్. ఒకరి ఒత్తిడిపై పడకూడదు. ఓటు అంటే నీకు స్వచ్ఛందంగా వేయాలి, నువ్వు స్వేచ్ఛగా వేయాలి, నువ్వు కోరుకున్న వారికి వేయాలి. ఏ పార్టీ వారైనా వచ్చి నేను ఒత్తిడి చేసి నువ్వు మా పార్టీకి వేయాలంటే అది కాదు. అది నువ్వు ఓటు వేసినట్టు చెల్లదు. నువ్వు ఓటు వేసావంటే మన స్వచ్ఛందంగా వేయాలి, న్యాయంగానే వేయాలి. ఒకరి ఒత్తిడికి భయపడి కానీ ఒకరికి భయపడి కానీ మనం కోరుకున్న వాళ్ళకి వేస్తేనే అది ఓటు, లేకపోతే అది ఓటు కాదు. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. కూడా డబ్బులు తీసుకొని ఓటు వేయకూడదు అనే కాన్సెప్ట్ మీద మంచి స్పీచ్ ఇచ్చావు. తదుపరి ఇంకా ఎవరైనా మన సమావేశానికి చేసినటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ పిఎల్ఓస్ కానీ ప్రజలు కానీ ఎవరైనా మాట్లాడమంటే రావాలి.